రాజ్యాంగాన్ని కూని చేసిండు. ఇవాళ ఒక బాధ కలిగించేటువంటి ఒక 2-3 అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా. ఎందుకంటే మొత్తం అసెంబ్లీ అంతా కూడా ఒక దుర్యోధన సభలపై నడిపించినాడు రేవంత్ రెడ్డి. తను అన్నదే వేదం, తను ఒక ఫత్వా జారీ చేసినట్టు, ఏం మాట్లాడినా ఫత్వా జారీ చేసినట్టు, కనీస రాజ్యాంగం మీద గౌరవం లేకుండా రేవంత్ రెడ్డి అసెంబ్లీని తన రోత మాటలకు వేదికగా వాడుకొని ఆయన 2-3 గ్లేరింగ్ మిస్టేక్స్ను నేను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా. మిత్రులారా, అది ఒకటి ముఖ్యమైనటువంటి ఒక అంశం. దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. లగచర్ల అంశం ఉంది, తర్వాత అవన్నీ కూడా మాట్లాడతాను. అయితే ఇప్పుడే హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారు కూడా మాట్లాడినారు ఈ అంశం మీద, కాబట్టి నేను కొనసాగింపుగా ఈ అంశాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. తెలంగాణలో ఏమైనా అంబేద్కర్ రాజ్యాంగానికి ఏమైనా చరమగీతం పాడిండా రేవంత్ రెడ్డి? ఈజ్ రేవంత్ రెడ్డి నాట్ గవర్న్డ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఈజ్ తెలంగాణ పోలీస్ నాట్ గవర్న్డ్ బై అంబేద్కర్స్ కాన్స్టిట్యూషన్? రేవంత్ ఏమైనా ప్రత్యేక రాజ్యాంగాన్ని వాళ్ళ తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నారా? ఏ రాజ్యాంగ ప్రాతిపదిక మీద కోర్టులో ఉన్నటువంటి ఒక అంశాలను అసెంబ్లీ వేదికగా చర్చ చేస్తారో దయచేసి సమాధానం చెప్పండి. నోవేర్ ఇన్ ద కంట్రీ, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర సభలో కానీ లోక్సభలో కానీ కోర్టులో, అది కూడా ఉన్నతమైనటువంటి న్యాయస్థానాల్లో కేసు కొనసాగుతున్నటువంటి ఒక ధర్మిలా వాటిని చర్చ చేయొద్దు అని చెప్పని స్పష్టంగా రూల్స్ ఉన్నటువంటి చట్టం ఉన్నటువంటి ఒక నేపథ్యంలో ఎక్కడ కూడా చర్చలు చేయరు. కానీ దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు ఏం కసి ఉందో అల్లు అర్జున్ మీద నాకు తెలియదు, ఏం కుట్ర ఉందో అల్లు అర్జున్ మీద నాకు తెలియదు. మరి ఏ రకంగా అల్లు అర్జున్ని లొంగ తీసుకొని తన కాళ్ళకు దగ్గరికి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండా, ఇంకేమైనా కమిషన్లా ఇంకేమైనా అంశాలు ఉన్నాయా తెలియదు. మొత్తానికి మాత్రం మొత్తం అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తూ దాదాపు గంటన్నర సేపు ఒక వికృత విన్యాసాన్ని రేవంత్ రెడ్డి గారు చూపెట్టినారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సింపథెటిక్ అండ్ ఎంపథెటిక్ టువర్డ్స్ పాపం శైలజ్, ఎవరైతే రేవతి గారు చనిపోయినారో వారి పట్ల హృదయపూర్వకమైనటువంటి ఒక సహానుభూతి ఉంది. సానుభూతే కాదు, సహా అనుభూతి ఉంది. భార్యని కోల్పోయినటువంటి ఒక భర్త బాధ ఏందో, తల్లిని కోల్పోయినట్టు ఒక పిల్ల బాధ ఏందో అర్థం చేసుకోగలిగే ఒక మానవత్వం ఉంది. కానీ దానికి అల్లు అరవింద్ మాత్రమే బాధ్యుడు. ఒక హోంశాఖ మంత్రిగా ఒక సినిమా థియేటర్లో కనీస సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి, భద్రత కల్పించలేనటువంటి ఒక అసమర్థుడైన రేవంత్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం కేవలం అల్లు అర్జున్ మాత్రమే దానికి బాధ్యుడు అనేటువంటి ఒక రీతిలో బట్టగాల్చి మీద వేసి అసెంబ్లీ సాక్షిగా ఏది పడితే అది మాట్లాడిండు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు కాక, బట్ డస్ నాట్ మీన్ దట్ యూ టార్నిష్ అండ్ యూ క్యారెక్టర్ అసాసినేట్ అదర్ ఇండివిజువల్స్. 2-3 ప్రశ్నలు. రేవంత్ రెడ్డి ముసలి కన్నీరు కాచినావు కదా, సంతోషం, కార్చినావు అసెంబ్లీ వేదికగా పాపం రేవతి గారి గురించి. మరి ఎందుకయ్యా ప్రభుత్వం నుండి ₹1 అయినా ఎక్స్గ్రేషియా ఇవ్వలే ఇంతవరకు? ₹1 అయినా ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి మనసెందుకు రావట్లే రేవంత్ రెడ్డి? డ్రామాలా? పుష్ప 2లో అల్లు అర్జున్ ఏం డ్రామా చేసిండో కానీ అసెంబ్లీలో మాత్రం రేవంత్ రెడ్డి పిచ్చ డ్రామాలు చేసి పడేసిండు. దానికి తోడు ఆయన ఏం పేరు అక్బరుద్దీన్, ఆయనను కూడా ఆ డ్రామాలో భాగం చేసుకున్నాడు. ఇద్దరు యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అన్నట్టుగా ఇద్దరు కలిసి డ్రామాలు ఆడేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. ఆయన అనగానే ఇంకో డ్రామా ఆర్టిస్టులు వేసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నేను ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 20 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పని అక్బరుద్దీన్ గుర్తు చేస్తే ఆయన బాధ్యత గుర్తొచ్చి ఇచ్చిండు. సరే, ఇచ్చింది మంచిదే, పెద్ద కాంట్రాక్ట్లన్నీ ప్రభుత్వ కాంట్రాక్ట్లన్నీ చేసిండ్రు, వేల కోట్ల రూపాయలు సంపాదించిండ్రు, అదంతా ప్రజల సొమ్మే, ప్రజలకు చెందితే మంచిదే, నేను కాదంటలేను. బట్ ద క్వశ్చన్ ఈజ్, రేవంత్ రెడ్డికి అంత బాధ ఉన్నోడు, అంత మొసలి కన్నీరు గార్చినటువంటి ఒక వ్యక్తి, ఆ తల్లి బాధ, పిల్లగాడి బాధ గురించి వర్ణించినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఎందుకు ఒక ముఖ్యమంత్రి హోదాలో, ఒక హోంమంత్రి హోదాలో ₹1 అయినా ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషియా ఎందుకు ప్రకటించలేకపోతా ఉన్నావు? ఎందుకు ఒక ప్రైవేట్ ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి డబ్బులు ఎట్లు ఇస్తాడు,
ప్రభుత్వం నుండి రేవంత్ రెడ్డి ఎక్స్గ్రేషియా ఎందుకు ఇవ్వడు? మూడవది, అల్లు అర్జున్ ఎంతైతే ఒకవేళ ఆ ఫియాస్కోకు అల్లు అర్జున్ ఒకవేళ కనుక బాధ్యుడైనట్టయితే రేవంత్ రెడ్డి సిగ్గులేదా? ఆర్ యూ నాట్ రెస్పాన్సిబుల్? యూ టెల్ మీ. మీరు చెప్పరు ఒక మాట, గుండె మీద చేయబెట్టుకోండి. పోదాంపా పెద్దమ్మ గుడి, నీ ఇంటి పక్కనే కదా, పెద్దమ్మ గుడి దగ్గర పోయి ప్రమాణం చేద్దాంపా. నీకు రేవతి చావులో నీ పాత్ర లేదా నాకు చెప్పు.